శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ. ఈ వీడియోలో మనం మే 17వ తారీఖున మీనరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు రేవతి నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే రేవతి నక్షత్రం అన్నది శని భగవానుని యొక్క జన్మ నక్షత్రం. తన జన్మ నక్షత్రం మీదకి శని భగవానుడు ప్రయాణిస్తూ ఇంచుమించుగా ఇంకా రేవతి తర్వాత ఇంకా మనకి మేషరాశిలోకి శని భగవానుడు వెళ్ళడం జరుగుతుంది. 2వ తారీఖు జూన్ నెల 2027వ సంవత్సరం దాకా కూడా మరి శని భగవానుడు రేవతి నక్షత్రం మీద సంచరిస్తూ అదే నక్షత్రం మీద వక్రగమనం పొంది మళ్ళా కొద్ది రోజులు ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి వచ్చి మళ్ళా రేవతికి వచ్చి ఇంక డైరెక్ట్గా జూన్ 2వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఏదైనా రేవతి నక్షత్రం అన్నది బుధుని ఆధిపత్యంలో ఉన్నటువంటి నక్షత్రం. శని భగవానుడికి బుధుడు మిత్రగ్రహం అవటం వల్ల మరి ఆ మిత్రుడి నక్షత్రం మీద ప్రవేశించినటువంటి శని భగవానుడు ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని చూపడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించడం జరుగుతుంది. కుంభరాశి వారికి ధనస్థానంలో సంచరిస్తున్న శని భగవానుడు రేవతి నక్షత్రం మీదకి ఈ మే 17న మారుతున్న సందర్భంగా ఈ రాశి వారికి ఏ ఫలితాలు రాబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ప్రధానంగా బుధుడి యొక్క ఫలితాలు శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి 5, 8 స్థానాలు ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే ప్రధానంగా మీరు మీ యొక్క వృత్తి వ్యవహారాలు మార్చబోతున్నారు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే ఉద్యోగంలోకి మారవలసి ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కంప్లీట్గా పాత వ్యవహారాలు క్లోజ్ చేసి కొత్తగా ఏదన్నా వేరే ప్రాంతంలో వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, పౌరోహిత్యం, ప్రవచనాలు, జ్యోతిష్యం మొదలగు ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, ఆశ్రమాలు, దైవ సంబంధించిన దేవస్థానాల్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి మార్పులు అన్నది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంది. కొంత ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. సో అయితే ప్రధానంగా ఎవరైతే కుటుంబానికి దూర ప్రాంతంలో వృత్తి చేస్తున్నారో వారికి కొంతవరకు ఏదో ఒక మళ్ళా తిరిగి కుటుంబ సభ్యులతో కలుసుకునే అవకాశం అన్నది రావడం జరుగుతుంది. ఇది విద్యార్థులకి, పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు మీ యొక్క కృషి ఫలితం లభించే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలోనే రేవతి నక్షత్రం మీద మనకి శని భగవానుడు సంచరిస్తూ ఉండగా ఈ జూలై నెల 27 నుంచి డిసెంబర్ 11 మధ్యలో వక్రగమనం పొందడం జరుగుతుంది. శని భగవానుడు వక్రించినప్పుడు మళ్ళీ తిరిగి జన్మంలో ప్రవేశిస్తే ఎటువంటి ఫలితం రావడం జరుగుతుందో ఆ ఫలితం రావడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళా తిరిగి వెనక్కి వచ్చి కుంభరాశిలో ప్రవేశించినట్టు, అంటే అక్కడే ఉంటాడు, మీనరాశిలోనే ఉంటారు. అయితే ఫలితం మాత్రం 12వ భావ ఫలితం, అంటే తను ఉన్న భావం నుంచి 12వ భావం కాబట్టి మీకు జన్మశని 1వ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ రాహు కూడా సంచరించడం వల్ల ఇంచుమించుగా మీరు ఏదైనా ఒక కొత్త విషయాన్ని, అంటే ఒక కొత్త పరిశ్రమ, కొత్తగా ఒక ఇండస్ట్రీయో, కొత్తగా ఏదైనా ఒక సినిమా రంగంలో ప్రవేశించడమో, ఓ సైంటిస్ట్గా మారడం, అంటే మీ యొక్క మారుతూ ఉంటుంది. అంటే మీ యొక్క యాటిట్యూడ్ మారుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు లోకాన్ని కొత్తగా ప్రజెంట్ చేసుకుంటారు అన్నమాట. అప్పటిదాకా ఒక వృత్తిలో ఉన్నవాళ్ళు వేరొక వృత్తిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే వేష భాషలో కూడా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా
మీకు జూలై 25 నుంచి డిసెంబర్ 11 మధ్యలో ఏదో ఒకటి అందరికీ ఉపయోగపడేలాగా, అటు దేశానికో ప్రజలకో ఉపయోగపడేలాగా ఒక గొప్ప కార్యక్రమాన్ని దేశ శ్రేయస్సు కొరకు ప్రారంభించడం జరుగుతుంది. దానివల్ల మీ నేమ్ అండ్ ఫేమ్ చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా పబ్లిక్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడే విషయం. అయితే ఏదేమైనా మన కుంభరాశి వారికి 2027 సంవత్సరం జూన్ నెల 2వ తారీఖు వరకు కూడా ఈ శని భగవానుడు ఆ సమయంలో మరి తృతీయ స్థానం అయినటువంటి మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే 3వ స్థానం అనేది చాలా అనుకూలం కాబట్టి ఏదైనా ఈ కుంభరాశి వారికి 2027 జూన్ 2 వరకు అటు కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఎక్కువ శ్రమ పడడానికి మీరు ఇష్టపడుతుంటారు. గతంలో కాకుండా గతంలో పోగొట్టుకున్నది ఏదో విధంగా సాధించాలి అన్న విషయంతో మీరు ఎవరు సహకరించకపోయినా రోజుకి 24 గంటలు పనిచేసినట్టు పనిచేసి మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నారో అది కంప్లీట్గా సాధించడం, అందులో కొంతవరకు విజయం పొందడం. అంటే దానివల్ల మీకేమీ ప్రాఫిట్, మీకేమీ లాభం ఉండదు. ఇది బయట వారికి, ఇతరులకి బాగా ఉపయోగపడుతుంది. మీ వరకు ఒక గుర్తింపు రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా అది మీ జీవితాన్ని ఒక టర్నింగ్ తీసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. అది మీ యొక్క వయసును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఈ రాశి వారికి ఎంత కష్టపడితే అంత గొప్ప ఫలితం రాబోతుంది. ఏదైనా ఒకరి జీవితంలో వ్యాపారమా, ఉద్యోగమా, అతను ఏ విధంగా ధనాన్ని సంపాదిస్తాడు అన్నది శని భగవానుని యొక్క స్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. కర్మకారకుడు కాబట్టి మన కర్మని నిర్దేశించడం జరుగుతుంది. అలాగే ఆయుష్కారకుడుగా ఈ భూమి మీద జాతకుడు ఎంతవరకు ఈ శరీరంతో ఉండడం జరుగుతుంది అన్నది కూడా శని భగవానుడు నిర్ణయించడం జరుగుతుంది. అలాగే వివాహ సంబంధించిన విషయంలో వివాహం ఎంత అన్యోన్యంగా ఉంటుంది, ఏ విధంగా ఎన్ని సంవత్సరాల పాటు వారి వైవాహిక జీవితం సాగుతుంది అన్నది కూడా ఈ శని భగవానుని బట్టే రావడం జరుగుతుంది. ఏదైనా అతని అలవాట్లు, ఆలోచనలు, అతని యొక్క ధర్మ కార్యక్రమాలు, చెడు కార్యక్రమాలు, వ్యసనాలు ఏదైనా శని భగవానుని బట్టి ఆధారపడి ఉంటుంది. జాతకుడిని అత్యంత హీనస్థితిలో చాలా విధంగా ఇబ్బందులు పెట్టడానికి, అంటే ఇంచుమించుగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నలమహారాజు మహాచక్రవర్తి కూడా ఈవెన్ కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా ఇబ్బంది పడడం జరుగుతుంది. సో అలాగే వైభవాన్ని ఇస్తే ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తాడో అది ఎవరు ఊహించలేనిది. సో ఈ విధంగా ఈ శని భగవానుడు రేవతి నక్షత్రం మీద ప్రయాణించున్న సందర్భంలో ప్రధానంగా ఉన్నటువంటి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటూ మరి ఈ పరిహారం, అంటే బుధుడు విద్యాకారకుడు, వ్యాపారకారకుడు, అందువలన వ్యాపారపరంగా కొద్దిగా ఆర్థిక మాంద్యం ఏర్పడడం కానీ, ప్రజల దగ్గర ధనం రొటేషన్ తగ్గడం కానీ, వ్యాపారాలు సజావుగా సాగకపోవడం, విద్యా సంస్థలు అంత సక్సెస్ఫుల్గా నడకపోవడం, విద్యార్థులు కూడా విద్య మీద పెద్ద శ్రద్ధ పెట్టకపోవడం, ఇవన్నీ కూడా అంటే బుధుని యొక్క కారకత్వాలన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే వాటిని లైన్లో పెట్టే, దారిలో పెట్టే ప్రయత్నం శని భగవానుడు చేస్తాడు కాబట్టి. బట్ ఏదైనా వ్యాపారస్తులకు మాత్రం ఇది కొంతవరకు గడ్డు కాలం అనే చెప్పచ్చు. ప్రజల దగ్గర రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, సేవింగ్స్ తగ్గుతూ ఉంటాయి, అలాగే వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ రాశి వారికి ఏ ప్రభావం ఉంటుంది అన్నది, అంటే దీంతో పాటుగా వారి జన్మ పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ చక్రం బట్టి, జాతక చక్రం బట్టి, జరుగుతున్న దశలను బట్టి, అప్పుడున్న గ్రహస్థితి బట్టి ఆధారపడడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ ప్రభావం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అన్నది డీటెయిల్గా తెలుసుకుంటూ చివరిలో ఏ రాశికి ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది కూడా
మనం తెలుసుకొని శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రలొద్దామని ఆశిస్తూ, ఏదైనా శని భగవానుడు గోచార రీత్యా కానీ దశారీత్యా కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు చాలామంది ఈ పరిహారాలు అన్నవి చేయించడం జరుగుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా శని భగవానుడికి తైలాభిషేకం, శని భగవానుడికి జపం చేయించడం, ఇవి నడుస్తూ ఉంటాయి. అయితే ఏదైనా శని భగవానుడి యొక్క పరిహారం చేద్దాం అనుకున్న వాళ్ళు ముందు వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతల్ని తొలగించుకోవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు చేసే పరిహారం అన్నది మీకు రావడం జరుగుతుంది. ఏదో ఒక వ్యసనంతో మీరు బలహీనుడై ఉంటారు. అది స్మోకింగ్ అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, మందు అవ్వచ్చు, లేదంటే ఒక స్త్రీ మీద వ్యామోహం అవ్వచ్చు, లంచాలు తీసుకోవచ్చు, ఇతరులను ఇబ్బంది పెట్టవచ్చు. అవి ముందుగా మీరు విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు వర్కౌట్ అవ్వడం జరుగుతుంటుంది. చాలా క్రమశిక్షణతో సూర్యోదయానికి ముందే లేచి, అలాగే కొన్ని నిమిషాల పాటు కొంత ఒక అరగంట 15 నిమిషాల వ్యాయామం చేసి, అలాగే సమయానికి అన్ని రకాల కాలకృత్యాలు తీర్చుకొని దైవారాధన చేసుకుని సూర్య నమస్కారం చేసుకొని, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుటుంబంలో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఒకసారి వాళ్ళని పలకరించి వాళ్ళకి ఏదైనా బిస్కెట్లు ఏం కావాలంటే అవి, మందులు అవసరం ఉంది తెచ్చిపెట్టడం, వాళ్ళకి ఏదైనా ఆహారం టిఫిన్ కావాల్సి ఉంది పెట్టడం, ఈ విధంగా మీరు చేయడం వల్ల ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఈ పని తొందరలో అదే అవ్వచ్చు, మీ ఇంట్లో వృద్ధులైన వాళ్ళు, హెల్త్ ప్రాబ్లంతో మంచాన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఉదయం పూట ఒక కాఫీ అవ్వచ్చు, ఒక టిఫిన్ అవ్వచ్చు, వారికి పెట్టకుండా మీ చిన్నపిల్లలు కానీ యజమాని కానీ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు తినడం అన్నది చేయకూడదు. ముందుగా మీరు ఈ రెమెడీ పరిశీలించండి. మీ ఇంట్లో ఎవరైతే వృద్ధులు బలహీనులు ఉన్నారో వాళ్ళకి ముందు ఆహారాన్ని పెట్టి తర్వాత మీరు స్వీకరించడం వల్ల డైరెక్ట్గా మీరు శని భగవానుడికి ఆహారం పెట్టినట్టు ఫలితం మీరు పొందడం జరుగుతుంది. అలాగే కేవలం నెలకు ఒకసారైనా ఏదైనా వృద్ధాశ్రమాన్ని, అంటే అనాథలు ఎవరైతే కుటుంబ సభ్యులతో నిరాధించారో వాళ్ళ అనాథలు, వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి అవసరమైనటువంటి ఆహారం కానీ పళ్ళు కానీ మాత్రలు కానీ మందులు కానీ కేవలం పరామర్శించడం ద్వారా కూడా కేవలం శని భగవానుడు ఈ విధంగానే అనుగ్రహిస్తాడు తప్ప మీరు లక్షలు వేలు ఖర్చు పెట్టి ఏదో జపాలు చేయించాం, హోమాలు చేయించాం, అది చేయించాం, ఇది చేయించాం అంటే జీరో ఉపయోగం. మీకు మీరుగా ఈ విధంగా మీ కుటుంబంలో వృద్ధుల్ని సేవించి వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందడం వల్ల, వారిని జాగ్రత్తగా చూడటం వల్ల కంప్లీట్గా మీ యొక్క శని మీకు అనుకూలించడం జరుగుతుంది. శని అనుకూలించినంతగా ఏ గ్రహం కూడా అనుకూలించదు. అందువలన శనిగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాల అనుగ్రహం కూడా మీరు పొందడం జరుగుతుంది. మరి శని అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.